బెడ్ మీద పడుకొని నాన్ స్టాప్ నెగటివ్ థాట్స్తో ఓవర్ థింక్ చేస్తున్నారా? ఈ లూప్ని బ్రేక్ చేసే ఒక సింపుల్ న్యూరలాజికల్ ట్రిక్ ఉంది, చూద్దాం. మనం ఐడియల్గా ఉన్నప్పుడు లేదా నెగటివ్ థాట్స్లో మునిగిపోయినప్పుడు బ్రెయిన్లో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే రీజన్ యాక్టివ్గా ఉంటుంది. ఇది మన ఓవర్ థింకింగ్, స్ట్రెస్ఫుల్ థాట్స్కి రెస్పాన్సిబుల్. ఈ లూప్ యాక్టివ్గా ఉన్నంతసేపు నెగటివ్ థాట్స్ కంటిన్యూ అవుతాయి. కానీ మీరు లేచి ఒక ఫిజికల్ ఫోకస్డ్ యాక్టివిటీ చేస్తే బ్రెయిన్ గ్రాడ్యువల్గా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ నెట్వర్క్ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇది టాస్క్ ఫోకస్డ్, లాజికల్ థింకింగ్కి రెస్పాన్సిబుల్. న్యూరో సైన్స్ ప్రకారం ఈ రెండు నెట్వర్క్స్ కాంపీటింగ్గా వర్క్ చేస్తాయి. ఈ నెట్వర్క్ యాక్ట్ అయ్యే టైంకి ఈ నెట్వర్క్ యాక్టివిటీ తగ్గుతుంది. దీనివల్ల ఓవర్ థింకింగ్ లూప్ స్లోగా తగ్గుతుంది. అందుకే ఫిజికల్ మూమెంట్ లేదా ఫోకస్డ్ టాస్క్ స్టార్ట్ చేయడం వల్ల ఓవర్ థింకింగ్ గ్రాడ్యువల్గా తగ్గి క్లియరర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయడానికి సైన్స్ బ్యాక్డ్ సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఇలాంటి రియల్ క్లినికల్ న్యూరో సైన్స్ బ్యాక్డ్ మెంటల్ ఫిట్నెస్ ఇన్సైట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని ఫాలో చేయండి.